తప్పకుండా ప్రభు సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. ప్రభువుని ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిని అనుభవించేవారుగా ఉండాలి. ఆయన ఇచ్చిన హెచ్చరికలు తీసుకునేవారుగా ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మోసుకుని వెళ్ళిపోయేవారుగా ఉండాలి. మనలో ఉన్న లోపాలను సరి చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టమైన వాటిని సంతోషంగా ఇంకా పెంపొందింపజేసుకునేవారుగా ఉండాలి. అటువంటి ఉన్నతమైనటువంటి ఆసక్తి ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రతి ఒక్కరు గమనించండి, నేను చెప్తున్నాను. సంఘంలో దొరికిన ప్రేమ, సంఘంలో దొరికిన సంఘంలో దొరికినటువంటి నెమ్మది, సంఘంలో దొరికినటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి బంధాలు నీ కుటుంబంలో కూడా దొరకవని చెప్పగలుగుతాను. ప్రైజ్ హల్లెలూయా. ఎంత చక్కని అనుబంధాన్ని దేవుడు ఏర్పరిచాడండి. నువ్వెవరో వాళ్ళకి తెలియదు, నువ్వెవరో వాళ్ళకి ఏం సంబంధం అయినా కానీ సొంత అన్నలా, సొంత అక్కలా, సొంత చెల్లిలా ఒక ప్రేమ బంధాన్ని దేవుడు ఏర్పరుస్తున్నాడంటే ఈ బంధానికి మించినటువంటి దివ్యమైన బంధాన్ని